వెల్కమ్ టు 108 న్యూస్ తెలుగు. బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. రామనవమి వేడుకలపై రాజాసింగ్ కీలక వ్యాఖ్యలు. అనంతపురంలో రాజకీయ వేడిని రాజేసిన వైసీపీ కార్యకర్త మృతి. మాజీ ఎంపీ గోరంట్ల ఫైర్. అదే గొడ్డలి కానీ చేతులు మారాయి. తెలంగాణలో గ్రీన్ మర్డర్ విమర్శలు గుప్పించిన బండి సంజయ్. టాలీవుడ్లో వైష్ణవి చైతన్య హవా, భారీగా రెమ్యునరేషన్. శ్రీరామనవమి వేడుకలపై బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఈసారి పోలీసుల అనుమతి లేకుండానే శ్రీరామనవమి శోభయాత్ర నిర్వహిస్తామని తెలిపారు. हम भी मानते हैं, हम भी आदर करते हैं, लेकिन जो कानून है साउंड पोल्यूशन का, सिर्फ रामनवमी के एक दिन में ही क्या वो प्रॉब्लम आपको आता है? क्या नवरात्रि के यहाँ जो 9 दिन होते हैं, क्या उसी दिन आपको प्रॉब्लम आता है क्या? यानी साल के जो 12 महीने जो 5 टाइम जो हम लोगों की खोपड़ी जो खराब होती है. గత ఏడాది తమ యాత్రకు అనుమతి క్యాన్సిల్ చేశారని, ఈ నిర్ణయం వెనుక ఎంఐఎం పార్టీ పాత్ర ఉందని మండిపడ్డారు. శోభాయాత్రను శాంతియుతంగా నిర్వహిస్తామని, ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని రాజాసింగ్ స్పష్టం చేశారు. मुख्यमंत्री जी और एकनाथ शिंदे जी डिप्टी मुख्यमंत्री जी ने कहा कि हम औरंगजेब की कब्र को तोड़ेंगे, तो हमने उनको कहा कि सिर्फ तारीख और जगह बता देना, कितने लाख. हमने कहा कि सिर्फ तारीख और जगह बता देना, कितने लाख कार्यकर्ता चाहिए, फौड़ा लेकर हम पहुंच जाएंगे. जैसा हमने कहा तो एक पार्टी का एक एमएलसी, एक कोई की नालायक एक एमएलसी है, उसने कहा कि हमारे महाराष्ट्र के नौजवानों को भड़काने का प्रयत्न ना कर राजा सिंह, अगर खबर उखाड़नी है तो तेरे बेटे को लेकर आ जा फौड़ा लेकर. तो नालायक को पता नहीं है कि अब हमारा बेटा छोटा नहीं बहुत बड़ा हो गया. वो औरंगजेब की भी खबर भी खो देगा, अगर समय पड़े तो तुम्हारी भी खबर खो देगा. అనంతపురం జిల్లాలో వైసీపీ కార్యకర్త మృతి రాజకీయ వేడిని రాజేసింది. రామగిరి మండలం పాపిరెడ్డిపల్లిలో జరిగిన గొడవలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్త లింగమయ్య ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందారు. దీంతో పోస్టుమార్టం నిర్వహించే ప్రభుత్వ ఆసుపత్రి దగ్గర భారీగా పోలీస్ బందోబస్తును ఏర్పాటు చేశారు. మరొక వైపు వైసీపీ కార్యకర్త లింగమయ్య మృతి నేపథ్యంలో ఎలాంటి ఘర్షణలు జరగకుండా ఆ పార్టీ నాయకులను ముందస్తుగా హౌస్ అరెస్టులు చేశారు పోలీసులు. అయితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్త లింగమయ్య కుటుంబాన్ని పరామర్శించడానికి మాజీ ఎంపీ గోరంట్ల మాధవ్ వెళ్తూ ఉండగా పోలీసులు అడ్డుకున్నారు. దీనితో గోరంట్లకు పోలీసులకు మధ్య కాసేపు ఉద్రిక్తత నెలకొంది. దీంతో ఆయనకు సర్ది చెప్పడానికి పోలీసులు ప్రయత్నిస్తున్నప్పటికీ వినకపోవడంతో పోలీస్ స్టేషన్కి తరలించారు. కేంద్ర మంత్రి బండి సంజయ్ రాష్ట్ర ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. ఆయన మాట్లాడుతూ, గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం 25 లక్షల చెట్లను నరికి హరితాహారం ముసుగులో కోనోకార్పస్ మెస్ను బహుమతిగా ఇచ్చింది. ప్రస్తుతం కాంగ్రెస్ ప్రభుత్వం గచ్చిబౌలి ప్రాంతంలో హరిత విధ్వంసం చేస్తోంది. వీళ్ళు తెలంగాణను పరిపాలించడం లేదు, కానీ అటవీ నిర్మూలన చేస్తున్నారు. రాష్ట్రంలో గ్రీన్ మర్డర్ జరుగుతోంది అన్నారు. టాలీవుడ్లో ఇప్పుడు వైష్ణవి చైతన్యకు మంచి టైం వచ్చినట్లు కనిపిస్తోంది. నువ్వు ఒకటికి 2 సార్లు ఆలోచించుకో చెప్తున్నా. నేను ఒక్కసారి కమిట్ అయినట్టు ప్రైవేట్ ఆల్బమ్స్తో మొదలైన ఆమె కెరీర్ ఆ తర్వాత సినిమాల్లో చిన్న రోల్స్ చేసేదాకా వెళ్ళింది. దాని తర్వాత బేబీ సినిమాతో ఒక్కసారిగా యూత్కు క్రేజీ హీరోయిన్గా మారిపోయింది. కంటి రెప్పకను పాపలాగా ఉంటారేమో కడదాకా. వైష్ణవి చైతన్య కంటే బేబీ అంటేనే గుర్తుపట్టేలా క్రేజ్ దక్కించుకుంది ఈ ముద్దుకొమ్మ. దీంతో ఆమెకి ఇప్పుడు వరుసగా ఛాన్సులు వస్తున్నాయి. దీపం ఉన్నప్పుడు ఇల్లు చక్కబెట్టుకోవాలనే నానుడి తెలుగు హీరోయిన్ వైష్ణవి చైతన్యకు సరిపోతుంది. ప్రస్తుతం ఇండస్ట్రీలో హీరోయిన్ల కొరత ఉండగా అవకాశాన్ని బేబీ హీరోయిన్ క్యాష్ చేసుకుంటున్నారు. డిమాండ్కు తగ్గట్లు ఆమె పారితోషికం పెంచారని టాక్. ఒక్కో సినిమాకు 1 కోటి పైన డిమాండ్ చేస్తున్నారని తెలుస్తోంది. ప్రస్తుతం ఆమె సిద్ధుతో కలిసి జాక్లో నటిస్తూ ఉండగా ఆనంద్ దేవరకొండతో మరో సినిమాకు ఓకే చెప్పారు.